మరి ఆనాడు అంటరానితనం గాని అసాంఘిక వ్యవస్థ గాని అవి మరి లేవేమో, అంతరించిపోయి ఉంటాయేమో. ఇప్పుడు సమాజంలో ఎంతో ముందుకు పోయాం, ఆకాశానికి వెళ్తున్నాం, అత్యాధునిక టెక్నాలజీలో బతుకుతాం. ఇప్పుడు అంతటి టెక్నాలజీలో ఉండగా ఇంకా ఎక్కడ అంటరానితనం అని ఆలోచించా. వాస్తవంగా అంటరానితనం అంటే నేను ఒక కోణంలోనే, నాణ్యానికి ఒక రెండు వైపుల కోణాలు ఉన్నట్టు ఒక కోణంలోనే అంటరానితనం ఉంటదేమో అనుకున్నా. కానీ అది కాదు. జగనన్న చెప్పినట్టు అంటరానితనం రూపం మార్చుకొని పెత్తందారి వ్యవస్థలో, విద్యా వ్యవస్థ మీద, వైద్య రంగం మీద పడి పేద బడుగు వర్గాల రక్తాన్ని పీల్చుకు తింటున్న పెత్తందారి వ్యవస్థ చేస్తున్నటువంటి ఈ దోపిడీ కూడా ఒక అంటరానితనమే. ఎందుకు అంటరానితనం ఉంటానంటే పేదల రక్తంతో, పేదల రక్త మాంసాల మీద వైద్య ఖర్చుల నిమిత్తం, విద్యా ఖర్చుల నిమిత్తం పేదవాడి పిల్లోడికి పంపించాలంటే కాన్వెంట్ స్కూల్ కి పంపించాలన్నా, ప్రైవేట్ స్కూల్ కి పంపించాలన్నా, కాలేజీ హై స్కూల్ కి విద్య, ఇంజనీరింగ్, వైద్యమో, ఒక డాక్టర్ గానో ఒక ఇంజనీర్ గానో పంపించాలంటే లక్షలాది రూపాయలు పేదవాడు కాయ కష్టం చేసి కూలి చేసుకొని తెచ్చే పేదవాడు ఎక్కడ తెచ్చి చదివించుకుంటాడు? ఎక్కడ తెచ్చి లక్షల రూపాయలు తన పొట్టకూటి కోసం, తన కుటుంబం కోసం మరి కాయ కష్టం చేసే ఆ పేదవాడు తన కొడుకుని పెత్తందారి పిల్లాడిలాగా, పెత్తందారి కొడుకులాగా ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుని నా కొడుకు ఒక ఇంజనీర్ గానో, ఒక డాక్టర్ గానో, ఒక సైంటిస్ట్ గానో వెళ్ళాలనే ఆశలు కలవడమే తప్ప, ఆశలకు కళలు కలడమే తప్ప అవి నిజం సాకారం చేసుకోలేని పరిస్థితిని రూపం మార్చి అంటరాదన రూపం ఆపుతం అంటే అదే. ఆ రూపం మాపి మరి పెత్తందారి వ్యవస్థ, కబంధ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ వైద్య రంగాన్ని, ఈ విద్యా రంగాన్ని జాతీకరణ, ప్రైవేట్ పరం నుండి జాతీకరణ చేసినట్టు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్ది ఆ పిల్లలకి కావాల్సిన అన్ని సదుపాయాలను అందించి మరి పేదవాడి పిల్లడికి షూ దగ్గర నుండి, బెండ్ దగ్గర నుండి అత్యాధునికమైన విద్యా వ్యవస్థని రూపు తీసుకొచ్చి వాళ్ళని అందిస్తున్నటువంటి మహోన్నత సంస్కర్త ఎవరైనా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతున్నా. అవునా కాదా? అవునా కాదా? పేదవాడికి వైద్యానికి సంబంధించి ఏ హాస్పిటల్కి పోయినా, ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా 10 రూపాయలు మించి వైద్యం అందించాలంటే ప్రభుత్వమే తను పూర్తిగా మరి భరిస్తూ ఆ లక్షలాది రూపాయల వైద్యాన్ని అందిస్తున్న ప్రీతమ ముఖ్యమంత్రి ఎవరు? నోటి మాటలు మీకు నాకు ఊపు వస్తుంది కానీ మీకు సలుపు రావట్లా. ఇది మనం ఉన్నది ఎక్కడ? గంటనే గంట మారు మాటలే. ఇది ఎక్కడ కనిపించాలి? దుగ్గిరాల గంట మీద కనిపించాలి. గంటన్న దెబ్బ దుగ్గిరాల్లో వినిపించాలా లేదా? పొరుగులోదా? మరి ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మా గంటన్నకి పాదాబంధనం చేస్తూ మరి ఇటువంటి ముద్దు బిడ్డని మా సచివాలకు ఈ జిల్లా పరిషత్ అందించిన మీరందరూ గుండెల్లో పెట్టుకుని మీ ఆశీస్సులు, మీ ఆదరాభిమానాలు గంటన్నకు వదనాముకు ఇస్తూ, అలాగే వీటన్నిటినీ తీసుకురావడానికి కారణం ఎవరండి? మనం ఒకే ఒక టైగర్ ఎక్కడో అడవిలో మప్పుల్లోనే ఉండదు. అడవిలో టైగర్ అడవిలోనే తిరుగుతున్నాయి. దాన్ని వదిలేస్తాం. అడవిలో టైగర్ జనంలో ఉండేట్టు సంహరించే నిజమైన టైగర్ ఎవరు? అబ్బాయి చౌదరి. మనం అబ్బాయి చౌదరి గారిని 50,000 మెజార్టీతో గెలిపించుకోగలిగితే ఇంతకన్నా ఇంకెన్నో మరింత సంక్షేమాభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి మీ